జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భద్రాచలం చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు. భద్రాచలంలో సుమారు 80 కేజీల గంజాయి పట్టివేత. అల్వాల్ సర్కిల్ పరిధి మచ్చబొల్లారంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల మున్సిపాలిటీ కేంద్ర పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంతవరకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడంతో చౌటుప్పల్ గాంధీ పార్కులో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. నిరసన తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, చింతా దామోదర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బుచ్చిరెడ్డి, మెట్టు మహేశ్వర్ రెడ్డి, ఢిల్లీ మాధవారెడ్డి, వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు. 420 హామీలు. 420 హామీలు. 420 హామీలు. జై కేసీఆర్. గత సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ఈ రోజుకి 420 రోజులు గడిచినా కానీ ఒక హామీని కూడా వాళ్ళు అమలు చేసే పరిస్థితులు లేని పరిస్థితి. ఈ సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసము, అదేవిధంగా వారికి కనువిప్పు జరగాలని కోరుకోవడం కోసం ఈ సందర్భంగా అందరం ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరూ తెలిసిందే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మోసపోయిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఒక పక్క మహిళలు, ఒక పక్క విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు అని చివరికి రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళను కూడా మోసగించిన పరిస్థితి. డిసెంబర్ 9 తారీఖు నాడే ఉరుకురి 2 లక్షలు తెచ్చుకొని నేను 2 లక్షలు మాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి గారు కనబడ్డ దేవుళ్ళ కల్లా ప్రమాణం చేసి ఈ రోజుకి 420 రోజులు అయినా కానీ కనీసం 30-40% కూడా ఇప్పటివరకు రుణమాఫీ చేయలేని పరిస్థితి. అదేవిధంగా గ్రామాలలో రేషన్ కార్డులు గత ప్రభుత్వం 9 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినా కానీ 9 నిమిషాలు కూడా ఎవరు చెప్పుకోవాలి మేము, ఎందుకంటే ప్రజలకు మేలు చేస్తున్నామని. వీళ్ళు ఇచ్చిన రేషన్ కార్డు వస్తాయో పోతాయో వాళ్ళకే నమ్మకం లేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని, పోలీసులను వాడుకొని, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో మీటింగ్లు పెట్టుకొని ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ కనీసం ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్థితిలో ఎవరెవరు అప్లై చేసుకున్నారో లబ్ధిదారుల పేర్లు కాకుండా అప్లై చేసిన వాళ్ళ పేర్లు మాత్రమే చదివి జిమ్మక్కి చేసి రాబోయే ఎలక్షన్లో వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రజలు, రైతులు అందరూ ఈరోజు సిద్ధంగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని కనీసం మహాత్మా గాంధీ గారు వాళ్ళకి ఒక మంచి ఉద్దేశం తెప్పించి, వాళ్ళకు ఒక మంచి జ్ఞానం తెప్పించి పేద ప్రజలకు న్యాయం చేయలాగా కనువిప్పు కలగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. కరెంట్ ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక కార్యక్రమం చేసుకుంటూ గాంధీ గారి సమక్షంలో ప్రోగ్రాం చేసిన సందర్భంగా తెల్లారి 26 తారీఖు నాడు మన మసీదుగూడెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఒక గొప్ప మాట చెప్పారు. ఇంకా జనాలు కేసీఆర్ గారిని పోరుతురు, మమ్మల్ని తిడుతురు అని ఒక మాట చెప్పారు. మేమేమనుకుంటే ఈ గాంధీ పార్క్లో చేసిన దానికి గాంధీ గారే ఆయనకు ఆ బుద్ధి కలిగించారేమో, అందుకే కేసీఆర్ గారిని మెచ్చుకురు అని ఇదే సందర్భంగా అందరు ఎమ్మెల్యేలకు గాంధీ గారి బుద్ధి కలిపారని అందరూ కోరుకుంటున్నాం. యాదాద్రి జిల్లా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర
రవాణా శాఖ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ చేపట్టారు జిల్లా రవాణా శాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణతో పాటుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆనంద్ శ్యాంప్రసాద్, ఇమ్రాన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ అధికారులు, వాహనదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు వారి విలువైన ప్రాణాలను ప్రమాదంలో కోల్పోతున్నారన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ప్రతిజ్ఞ చేయించారు. సో ఈ కొత్త వెహికల్స్ 2 వీలర్స్ వచ్చిన రిజిస్ట్రేషన్ వచ్చిన డ్రైవర్స్కి, ఓనర్స్కి అందరికీ మనం ఇవాళ హెల్మెట్ ఎంత ఇంపార్టెంటో దానికోసం మనం వాళ్ళకందరికీ హెల్మెట్ లాభాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే వాళ్ళకందరికీ కూడా వాళ్ళతో పాటు ఒక ప్లెడ్జ్ చేయించుకోవడం జరిగింది. వాళ్ళు బండి కొన్నంత మాత్రానగా సరిపోదు, కంపల్సరీ బండి నడిపినప్పుడల్లా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని నడపాలని చెప్పి వాళ్ళకి ఆదేశించడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు ఒక ప్లెడ్జ్ కూడా తీపించుకోవడం జరిగింది. ఎందుకంటే హెల్మెట్ లేకుండా చనిపోయే వాళ్ళు, ద్విచక్ర వాహనం నడిపి చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చిన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయినా కాకపోయినా సెల్ఫ్ వాళ్ళంతా వాళ్ళు పడిపోయినా హెడ్ ఇంజరీతో చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ హెల్మెట్ ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళతో పాటు ఒక చిన్న బైక్ ర్యాలీ చేసి వాళ్ళకు హెల్మెట్ గురించి దాని సేఫ్టీస్ అన్నీ చెప్పి ఒక బైక్ ర్యాలీ చేసి రోడ్ మీద సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మన యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో. వేరే మన భువనగిరి జిల్లా వాసులకు అందరికీ మేము కోరుకునేది ఒకటే, అందరూ ద్విచక్ర వాహనం వాళ్ళందరూ కంపల్సరీ రోడ్ సేఫ్టీ ప్రకారంగా హెల్మెట్ పెట్టుకొని 2 వీలర్స్ నడపాలి. 4 వీలర్ నడిపినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అందరికీ ఆదేశించడం జరుగుతుంది. హైదరాబాద్ ఉప్పల్ పిఎస్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘ నాయకులు ఫిర్యాదు చేశారు. నిన్న బీసీ సంఘ ఉద్యోగుల సమ్మేళనంలో రెడ్డి కులాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన తీన్మార్ మల్లన్న తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి రెడ్డి కులస్తులను కుక్కలతో పోల్చిన తీన్మార్ మల్లన్నపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న ప్రతి మీటింగ్లో ఇలానే రెడ్డిలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడని, ఇది ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించదగ్గ విషయం కాదన్నారు. ఇలా మాట్లాడితే వాళ్లను కాంగ్రెస్ పార్టీ వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘ ఉద్యోగుల మీటింగ్లో తీన్మార్ మల్లన్న గారు కొన్ని అసభ్యమైన పదజాలంతో రెడ్డి సామాజిక వర్గాన్ని దూషిస్తూ మాట్లాడడం జరిగింది. దాని మీద మా రెడ్డి సంఘ సభ్యులందరి మనోభావాలు దెబ్బతినడం వల్ల మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వచ్చి తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతి మీటింగ్లో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఏదో రకంగా కించపరిచే విధంగా మాట్లాడడం ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇలా ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇలా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యక్తి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం చాలా అభ్యంతరకరం. ఇలా కులాల కుంపట్లు పెట్టడం, మతాల మంటలు పెట్టడం, ప్రాంతాల పంచాయతీలు పెట్టడం ఇలా పార్టీలకు చెల్లింది. ఇవాళ ఒక అంటే టీచర్స్ని కూడా కుక్కలతోని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అండి? భావి భారత పౌరులను తయారు చేసే టీచర్స్ని కూడా ఎంత అహంకారపూరితంగా మాట్లాడిండు అనేది ఇలా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించిర్రు. ఇలా రెడ్డి అంటే ఒక్క రెడ్డి తప్పు చేస్తే నువ్వు అంతవరకే విమర్శించు, అంతేగాని టోటల్గా రెడ్డి జాతిని విమర్శించడం ఇది పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. ఇలా రెడ్డిలకు ఓపిక నశించినాడు, ఆయన బయట ఎట్లా తిరుగుతాడని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా అంటే 10 మందిని దగ్గరకు తీసి ఎంతో మందికి హెల్ప్ చేసిన ఘనత మాకున్నది. ఇలా మమ్మల్ని టార్గెట్ చేసి ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. దీని మీద మేము ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, తగు చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఫిబ్రవరి 2వ తారీఖు సాయంత్రం 5 గంటలకి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్న వారు కాటా సునీత రాజుగౌ, అమీన్పూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం. ముందుగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారము. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయము కాట రాజేష్ అన్న గారి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఈ చీఫ్ గెస్ట్గా హరీష్ రావు గారు రావడం జరుగుతుంది. ఈ పార్టీ కార్యాలయంని హరీష్ అన్న చేతుల మీద ప్రారంభించాలని మేము నిర్ణయించుకున్నాము. కావున పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు మీడియా మిత్రులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అమీన్పూర్లో పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా, ఎక్కడ అన్యాయం జరిగినా మనం తిరుగుబాడుతుంటే మన మీద కేసులు పెడతా ఉన్నారు. జనాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకునే స్టేజ్లో లేదు. కావున మేము లీడర్ అనేవాడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఇక్కడ. సో అమీన్పూర్ ప్రజలకి ఏ ఇబ్బందులు వచ్చినా
నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నిద్దాము అనే ఉద్దేశంతో ఈ జనాభా మధ్యన మేము పార్టీ కార్యాలయం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు పటాన్చెరు నియోజకవర్గం సంబంధించిన ప్రతి ఒక్కరు, మహిళలు కానీ పిల్లలు కానీ, యంగ్స్టర్స్, పర్టికులర్లీ యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరు ఈ ఫంక్షన్కి వచ్చి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఇట్లు మీ కాట సునీత రాజేష్ గౌడ్, అమీన్పూర్. ధన్యవాదాలు. గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్యతో పాటుగా ఆయన గురువారం ఉదయం పట్టణంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వాకర్స్ను కలుస్తూ పరిచయం చేసుకుంటూ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విద్యా వ్యవస్థ బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కావాలి అంటే బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యగా జిల్లా ఉపాధ్యాయులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నాకర్ రెడ్డి, దారట్ల జీవన్, బోయర్, విజయ్ పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ వాకింగ్ ఏరియాలో పాయల్ శంకర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా జాయిన్ అవుతారు. ఈ పార్టీ అధికార పార్టీ నా అభ్యర్థాన్ని ప్రకటించి ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్కు డిక్లేర్ చేయడం అనేది అందులో ప్రచారంలో భాగంగానే నిన్న ఇక్కడ తపస్సు కార్యక్రమం జరిగింది. అందులో కూడా ప్రతి టీచరు వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క కేటగిరీ టీచర్కు ఒక్కొక్క విధంగా సమస్యలు ఉన్నాయి. ఈ లాస్ట్ 25 yearsలో ఈ సమస్యలను ఎవరు పట్టించుకోరు. గవర్నమెంట్ సార్ట్అవుట్ చేయకుండా అన్ని పెండింగ్ పెడుతూ వచ్చాయి. అంటే టైంలో శాలరీ ఇవ్వకుండా, తర్వాత డిఏలు ఇవ్వకుండా, పిఆర్సీ లేకుండా, అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే కొన్ని ఇష్యూస్ అయితే అడ్మినిస్ట్రేటివ్గా ఉన్నాయి, కొన్ని ఫైనాన్షియల్ తోడుగా ఉన్నాయి, కొన్ని నాన్ అకాడమిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవన్నింటినీ ఎవరైనా ఒక కమిటీ చేసి నార్మల్ పద్ధతిలో కొన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా అంత ఎక్కువ ఫైనాన్షియల్ సమస్య లేదు. అందులో గవర్నమెంట్ తలుచుకుంటే అవన్నీ అయ్యేవి. ఇంతకుముందు ఎన్నికైన ఎమ్మెల్సీలు అందరూ కూడా గవర్నమెంట్తో కుమ్మక్కడే కలిసిపోయి వాళ్ళతో నుండి వాటిని ఏమిటి సార్ట్అవుట్ చేయలేదు. నార్మల్ కోర్సుల్లో గవర్నమెంట్తో కలిసి ఉంటే సమస్యలు వెంటనే సార్ట్అవుట్ అవుతాయి. కానీ ఎమ్మెల్సీలు ఎవరైనా అందరూ కూడా ఏ సమస్యను సార్ట్అవుట్ చేయకుండా పెండింగ్ పెట్టారు. దాంతో విద్యార్థులు క్లాస్ రూమ్లో ఉంటూ టీచర్స్ వాళ్ళ ఇష్యూస్ కొరకు బయట రోడ్ల మీద తిరుగుతున్నారు. సెక్రటరీ తిరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే టీచర్లు అందరూ ఒక బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళందరూ చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్. వాళ్ళందరూ ఆలోచించి ఇన్ని రోజులు అందరికీ అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి ఒకసారి మన ఈ ఓబీసీ క్యాండిడేట్గా నాకు ఛాన్స్ ఇచ్చారు. అందులో నేను మీ సమస్యలు నాకు డే టు డేగా ఫుల్గా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఈసారి నాకు ఓట్లు వేసి గెలిపిస్తే మీ ఇంట ఉంటూ మీ ఇష్యూస్ అన్నిటినీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో నెంబడి ఉండి టైం టు టైం సార్ట్అవుట్ చేస్తానని కోరుతున్నాను. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున మల్కా కుమరయ్య గారిని ఇప్పటికే అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. గడిచిన 11 సంవత్సరాల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విద్యా వ్యవస్థని ఏ రకంగా నిర్లక్ష్యం చేసిందో, అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలను ఏ రకంగా పట్టించుకోలేదో ఉపాధ్యాయులకు తెలుసు, మిగతా మేధావులందరూ కూడా ఈ విషయాన్ని గమనించారు. విద్యా వ్యవస్థ బాగుంటేనే సమాజం బాగుంటుంది. మరి ఈరోజు తెలంగాణ రావడానికి ముందు వరుసలో ఉండి పోరాటం చేసినటువంటి ఉపాధ్యాయుల సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సమస్యలుగానే ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా పరిష్కారం కావాలంటే నీతితో, విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మల్కా కుమరయ్య గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి
ఉపాధ్యాయ సోదరులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. మల్కా కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి రేపు రాబో రోజులలో శాసన మండలిలో ఈ విద్యా వ్యవస్థ సమస్యలు కానీ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలు కానీ రేపు పరిష్కారం చేయడానికి, అదేవిధంగా ఉపాధ్యాయుల తరఫున గొంతుకై మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా తప్పనిసరిగా మల్కా కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా పేరు పేరున ఉపాధ్యాయ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజి మైదానంలోని మహాత్మన్ విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శితో పాటుగా అనంతకిషన్ ఆంజనేయులు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూనా సంతోష్, పట్టణ అధ్యక్షులు జార్జ్ కంది, మండల అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. महात्मा गांधी, 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 महात्मा गांधी. దిగుండి దిగుండి యశోద్ దిగుండి 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 నడవండి. మహేష్ आगे అడుగుతాడు సంతే వారు ఊరికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు పరచాలని మహాత్మా గాంధీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు ఈదర సత్యనారాయణ, కందుల కృష్ణారావు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్, సూదిరెడ్డి గోపిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల మున్సిపాలిటీ కేంద్ర పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంతవరకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడంతో చౌటుప్పల్ గాంధీ పార్కులో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. నిరసన తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, చింతా దామోదర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బుచ్చిరెడ్డి, మెట్టు మహేశ్వర్ రెడ్డి, ఢిల్లీ మాధవారెడ్డి, వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.
హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు 420 హామీలు 420 హామీలు 420 హామీలు జై కేసీఆర్. గత సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ఈ రోజుకి 420 రోజులు గడిచినా కానీ ఒక హామీని కూడా వాళ్ళు అమలు చేసే పరిస్థితులు లేని పరిస్థితి. ఈ సందర్భంగా ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసము, అదేవిధంగా వారికి కనువిప్పు జరగాలని కోరుకోవడం కోసం ఈ సందర్భంగా అందరం ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరూ తెలిసిందే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మోసపోయిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఒక పక్క మహిళలు, ఒక పక్క విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు, అని చివరికి రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళను కూడా మోసగించిన పరిస్థితి. డిసెంబర్ 9 తారీఖు నాడే ఉరుకురి 2 లక్షలు తెచ్చుకొని నేను 2 లక్షలు మాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి గారు కనబడ్డ దేవుళ్ళ కల్లా ప్రమాణం చేసి ఈ రోజుకి 420 రోజులు అయినా కానీ కనీసం 30-40% కూడా ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేని పరిస్థితి. అదేవిధంగా గ్రామాలలో రేషన్ కార్డులు గత ప్రభుత్వం 9 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినా కానీ 9 నిమిషాలు కూడా ఎవరు చెప్పుకోవాలి మేము, ఎందుకంటే ప్రజలకు మేలు చేస్తున్నామని. వీళ్ళు ఇచ్చిన రేషన్ కార్డు వస్తాయో పోతాయో వాళ్ళకే నమ్మకం లేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని, పోలీసులను వాడుకొని, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో మీటింగ్లు పెట్టుకొని ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ కనీసం ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్థితిలో ఎవరెవరు అప్లై చేసుకున్నారో లబ్ధిదారుల పేర్లు కాకుండా అప్లై చేసిన వాళ్ళ పేర్లు మాత్రమే చదివి జిమ్మక్కి చేసి రాబోయే ఎలక్షన్లో వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రజలు, రైతులు అందరూ ఈరోజు సిద్ధంగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని కనీసం మహాత్మా గాంధీ గారు వాళ్ళకి ఒక మంచి ఉద్దేశం తెప్పించి, వాళ్ళకు ఒక మంచి జ్ఞానం తెప్పించి పేద ప్రజలకు న్యాయం చేయలాగా కనువిప్పు కలగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. కరెంట్ ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక కార్యక్రమం చేసుకుంటూ గాంధీ గారి సమక్షంలో ప్రోగ్రాం చేసిన సందర్భంగా తెల్లారి 26 తారీఖు నాడు మన మసీదుగూడెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఒక గొప్ప మాట చెప్పారు. ఇంకా జనాలు కేసీఆర్ గారిని పోరుతురు, మమ్మల్ని తిడుతురు అని ఒక మాట చెప్పారు. మేమేమనుకుంటే ఈ గాంధీ పార్క్లో చేసిన దానికి గాంధీ గారే ఆయనకు ఆ బుద్ధి కలిగించిరేమో, అందుకే కేసీఆర్ గారిని మెచ్చుకురని ఇదే సందర్భంగా అందరు ఎమ్మెల్యేలకు గాంధీ గారి బుద్ధి కలిపారని అందరూ కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం సమత ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవను గుర్తించి ఇటీవలే భారతీయ దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారు భగవాన్ బుద్ధ జాతీయ అవార్డును ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ కు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పులే జాతీయ అవార్డును వారి సతీమణి దుర్గం ప్రమీలకు, మహాత్మా జ్యోతిబా పులే జాతీయ అవార్డును దుర్గం విశ్వనాథ్ కు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును ముడిమడుగుల సురేష్ కు అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సమతా సైనిక్ దళ్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలకు అభినందిస్తూ సెలవుతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుర్గం నగేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో సమతా ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సమతా ఫౌండేషన్ ద్వారా బడుగు బలహీన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి మొదలైన సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా సమతా సైనిక్ దళ్ ద్వారా పేదలకు రాజ్యాంగం కల్పించిన కనీస మౌలిక సదుపాయాలైన కూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఉపాధి మెరుగైన సేవలను అందించేలాగా పోరాడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మన కమిటీ తరఫున సన్మానం చేద్దామని ఆలోచన ఉన్నాం. ఈ సన్మానం సమత ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అనేక సేవలు నిర్వహించడం జరుగుతున్నది. మన కరోనా సమయంలో కానీ ఈ మధ్యలో కానీ ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు, చదువుకు ఏదైనా ఆర్థిక ఇబ్బంది అయిన వాళ్ళకు చదివించడం, అనారోగ్యం ఉన్న వారికి ఆసుపత్రి ఖర్చులు, వారికి దగ్గరుండి సేవలు అందించడం, మరి ఏ ఇతర ప్రభుత్వ కానీ ప్రత్యక్షించి కానీ ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తూ వస్తున్నారు మన దుర్గం నగేష్ అన్న గారు. 8,000 అడుగుల ప్రయాణమైన
సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు దుర్గం నాగేష్ గారు, తన సహచరి ప్రమీల గారు ఎంతో గౌరవనీయమైన వృత్తిలో ఉండి కూడా నేనున్నానంటూ ఏ కష్టం ఎవరికి వచ్చినా కూడా అందరికీ కూడా ముందుండి తనకు తోచిన సహాయం, తన వంతు తనతో అయిన సహాయం చేయడంలో నాగేష్ గారికి కులము, మతము, వర్గము అనే భేదంతో ఈ కుల మతాల చిచ్చులో పడి తను చేయాల్సినటువంటి ఏదో కొంత సాయం కూడా చేయలేకపోతున్నాడు. ఈ కులం వాళ్ళైతేనే నేను సాయం చేస్తా, ఈ మతం వాళ్ళైతేనే నేను సాయం చేస్తా అనేటటువంటి తత్వము మనుషులలో ఏర్పడ్డది. దీనికి కారణము మనని పరిపాలించేటటువంటి ప్రభుత్వాలే దీనికి ముఖ్య కారణం. ఆ ప్రభుత్వాలు ఓట్ల కోసం మనని కులాలుగా విభజించి, మతాలుగా విభజించి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ మనకి ఏం కావాలో తెలియనీయకుండా ఇలా పరిపాలిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ అయినటువంటిది కాదు. ముందు మనం అందరం మనుషులము. ఒక మనిషిగా ఇప్పుడు ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప వరం మనిషిగా బ్రతకడం అనేది చాలా గొప్ప వరం. ఏ జంతువుకు లేనటువంటి విచక్షణ జ్ఞానం మనిషికి ఉంది. మంచి ఏదో చెడు ఏదో ఆలోచించేటటువంటి మంచి జ్ఞానం మన మనిషికి ఉన్నది. కాబట్టి అందరము మంచి మనుషులుగా జీవించాలని, కుల మత వర్గ భేదం అనేది లేకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా మనకు ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వారు భద్రాచలం చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించకుండా హూండాయ్ గ్రాండ్ ఐటెం ఆస్తా కారు రాగా అటు కారును తనిఖీ చేయగా అందులో 81.950 కిలోగ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భద్రాచలం చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు. భద్రాచలంలో సుమారు 80 కేజీల గంజాయి పట్టివేత. అల్వాల్ సర్కిల్ పరిధి మచ్చబొల్లారంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.